ఇప్పటికీ కూడా దగ్గర 10 నుంచి 10 వరకు 11 వరకు వార్డుల్లో కూడా జాగృతి కూడా గెలిచినట్టుగా కవిత ఎవరైతే ఉన్నారో ఆవిడ నిలబెట్టిన క్యాండిడేట్లు గెలిచినట్టుగా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? అంటే కవిత నేరుగా రాజకీయ పార్టీ పెట్టలేదు. రాజకీయ పార్టీగా ఇంకా ఆవిడ యొక్క అంటే నేను పెడతాను, నేను రాజకీయాల్లో వస్తాను, ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తాను, బీఆర్ఎస్ అంత చూస్తానని చెప్తా ఉన్నారు. కవిత టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ కాంగ్రెస్. అయితే కవిత జాగృతి పేరుతోటి ఒక ప్లాట్ఫామ్ తీసుకొని జాగృతి పేరుతోటి కొంత చేస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా జాగృతి కార్యకర్తలు ఎవరు కూడా పోటీ చేసిన జాగృతి పేరు మీద రాలేదు. ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు మేము మద్దతు ఇచ్చాము, ఆ పార్టీతో కలిసి వెళ్తామని చెప్పారు. కానీ అక్కడ ఏఐఎఫ్బి కూడా అధికారికంగా ఎక్కడ చెప్పినట్టుగా దాఖలాలు. అయితే కొంతమంది రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి, ప్రజాసేవ చేయాలంటే ఏదో ఒక పదవి ఉండాలి అనే ఉద్దేశంతో కొంత పోటీ చేసి ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా అంటే జాగృతి అని కాకుండా ఏఐఎఫ్బి ప్లాట్ఫామ్ మీదనే మనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా అంటే కవిత ప్రభావం కొంతమేర కొన్ని చోట్ల కవిత ప్రభావం ఖచ్చితంగా పడిందని చెప్పొచ్చు. అయితే ఎక్కడైతే ఇప్పుడు సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర కావచ్చు, లేదంటే ఖమ్మం జిల్లాలో ఉన్న మధిర దగ్గర కావచ్చు, ఎక్కడైనా కూడా టీడీపీ పార్టీ జనసేన పార్టీ కూడా ఆల్రెడీ ఒక్కొక్కటి గెలుపొందాయి. అదేవిధంగా మరి 1-2 లీడ్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆంధ్ర ప్రభావం అక్కడ ఉండటం వల్ల గెలిచిందంటారా ఆ ప్రాంతాల్లో? అంటే ఆంధ్ర ప్రభావం అని కాదు, కొన్ని చోట్ల మహబూబ్ నగర్లో కూడా 1-2 మున్సిపాలిటీలో జనసేన గెలిచినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే స్థానిక సంస్థ పూర్తిగా లోకల్ బాడీ ఎన్నికలు. స్థానికంగా ఒక వార్డుకు 3,000, 4,000, 5,000, ఎక్కువ అంటే 10,000 ఉండొచ్చు మున్సిపాలిటీకి సంబంధించిన విషయం చెప్తే. కానీ ఆ వార్డులో ఆ యొక్క నాయకుడు ఎవరైతే పోటీ చేశారో స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా ఒక పార్టీ సింబల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కొంత ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కృష్ణమూర్తి ఇక్కడ ప్రజెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీని కావచ్చు, జనసేన పార్టీని కావచ్చు, ఆ యొక్క ఆంధ్ర పార్టీ అని అభ్యర్థించే ప్రయత్నం చేశాయి. జనాలు తెలంగాణ ప్రజలు వాటిని వినలేదు అనుకోవాలా? అంటే టీడీపీ ప్రభావం ఇప్పటి ఇంకా ఉంది. ఖమ్మం జిల్లాతో పాటు కొన్ని చోట్లలో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉంది ఇంకా టీడీపీ ఖచ్చితంగా. అంటే ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో టీడీపీని ఆదరించే వాళ్ళు ఉన్నారు. టీడీపీ తరఫున పోటీ చేస్తే వాళ్ళకు చెప్పుకోదగా ఓట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అని కాదు, అంటే అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేందుకు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇక్కడ జనసేన తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు జనసేన అనే పార్టీయే ఆవిర్భించలేదు. టీడీపీ ఆయన జనసేన పార్టీ టీడీపీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోవచ్చు, కానీ తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించడం లేదు. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ మీద వ్యతిరేకం అని చెప్పేసి బీఆర్ఎస్ ముద్ర వేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే కోణంలో వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని కాకుండా స్థానిక ఓట్లు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సమస్యలు, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నేత, స్థానికంగా ప్రజల కోసం ఎవరు సేవ చేశారు, దీర్ఘకాలం పాటు స్థానిక సమస్యల మీద ఎవరికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది, స్థానిక ప్రజల కష్టసుఖాల్లో ఎవరు భాగస్వాములయ్యారు, స్థానిక ప్రజల యొక్క వాళ్ళతో నిత్యం ఎవరు మమేకం అవుతారు అనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం 211 స్థానాలు బీజేపీకి వస్తే దాదాపుగా 200 సీట్లు ఇండిపెండెంట్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారని చెప్పేసి మనకు వస్తూ ఉన్నాయి. అంటే బీజేపీతో సమానంగా స్వతంత్ర అభ్యర్థులు వస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా స్వతంత్రుల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికలు మొన్న మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు గమనించినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సేమ్ ఇదే పరిస్థితి. స్వతంత్ర అభ్యర్థులు కూడా బాగా గెలిచారు. స్వతంత్ర పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా సర్పంచ్ పదవిలో కూడా వాళ్ళు ఎన్నికైన దాఖలా ఉన్నాయి. అంటే ఇది స్థానిక అంశాలు, స్థానిక సమస్యలు, స్థానిక యొక్క ప్రభావము, ప్రజల్లో ఎవరు వాళ్ళతోటి ప్రజలతో మమేకమై ఉంటారు అనే విషయాలు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా
రేవంత్ రెడ్డి యొక్క వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ మెజార్టీ గెలుపుకు ఒక భాగమైంది అనుకోవచ్చా? అంటే కొంత క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంటే తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. గత ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు. ఓవరాల్గా రేవంత్ రెడ్డి ముందు చూపు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏదైతే జిల్లా ఇన్ఛార్జీలకు మంత్రం పెట్టి జిల్లా వారిగా మంత్రులకు బాధ్యత ఇచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఆ యొక్క ఎమ్మెల్యే యొక్క బాధ్యత ఇచ్చి లేదంటే నియోజక ఇన్ఛార్జీలకు బాధ్యులుగా చేసి వ్యూహాత్మకంగా వెళ్ళారు గ్రామ పంచాయతీ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంత్రులను ఇన్ఛార్జిగా పెట్టి ఒక్కొక్క పార్లమెంటుకు మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఇన్ఛార్జిగా పెట్టారు. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉండగా మళ్ళీ మంత్రులను కొన్ని లోక్సభ స్థానాలకు తీసుకొని దాంట్లో పెట్టి వాళ్ళని కోఆర్డినేట్ చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీల వారికి కూడా కొంత రీజనల్గా కొన్ని నాయకులను కోఆర్డినేషన్ కమిటీలు వేసి సమన్వయ కమిటీలు వేసి కన్వీనర్గా కో కన్వీనర్గా వాళ్ళని ఇచ్చారు. అంటే పూర్తి స్థాయిలో నూక్ అండ్ కార్నర్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కృష్ణమూర్తి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రధానంగా బీజేపీ కావచ్చు, వీళ్ళలో గెలుపు వరకు ఓకే. అసలైన లాబింగ్ సాయంత్రం నుంచి రేపటి వరకు జరిగే అవకాశం ఉందంటారా? పార్టీలు జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మున్సిపాలిటీలలో హంగు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ట్రెండును బట్టి మనకు కొంత తెలుస్తూ ఉంది. హంగు వస్తే ఖచ్చితంగా స్వతంత్రులు కీలకంగా మారే అవకాశం ఉంది. కొన్ని పార్టీల నుంచి జంపింగ్ జీవాలకు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ విప్ అధికారం ఇచ్చినప్పటికీ ఈసీ చెప్పింది, ఎస్ఈసీ చెప్పింది, విప్ కూడా జారీ చేస్తారు, దానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుందని చెప్పేసి హ్యాండ్ రైజింగ్ తోటి చైర్మన్లను వాళ్ళని ఎన్నుకోవాల్సి ఉంటుంది, మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎదుటి పార్టీ అంటే బీఆర్ఎస్కు ఎక్కువ వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళను లాక్కోకుండా. అదేవిధంగా కాంగ్రెస్కు ఎక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్ వాళ్ళని తీసుకోకుండా. అదేవిధంగా బీజేపీ ఇండిపెండెంట్లు వీళ్ళను మిగతా పార్టీ లాక్కోకుండా. అంటే ఇట్లాంటి కొన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా క్యాంపు రాజకీయాలు ఉదయం నుంచే ఏదైతే ట్రెండ్ మొదలయ్యి ఫస్ట్ సెకండ్ రౌండ్ కొంత వచ్చిందో అప్పటి నుంచే కొంత క్యాంపు రాజకీయాలు ప్రారంభమైనట్టుగా వస్తూ ఉన్నది. చాలా చోట్ల ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ఈ గెలిచేటువంటి అవకాశం అభ్యర్థి. అయితే కృష్ణమూర్తి ఇప్పటికైనా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ లోపం ఎక్కడ జరిగింది, మన నాయకత్వము లోపం ఎక్కడుంది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామని సరిచూసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే డే 1 నుంచి బీఆర్ఎస్ పార్టీ తన అహంకార ధోరణి పోలేదని ఇప్పటికే మీలాంటి విశ్లేషకులు చాలామంది చెప్పారు. బీజేపీలో అంతర్గతం కావచ్చు, ఇక్కడి నుంచైనా సరిగ్గా ఎక్కడ లోపం జరిగిందో గుర్తించే అవకాశం ఉందంటారు? లేదంటే ఎప్పుడూ జరిగే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెచ్చిపోసే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తూనే బీజేపీ తమకు తాముగా వాళ్ళు ఎవరికి వారు తమదే పైచేయి అనే విధంగా కొంత వాళ్ళు వ్యవహరించడంలో కొంత పార్టీలో ఇబ్బందికర పరిస్థితి తయారైంది. అంటే కొంత ఒక 3 నెలల క్రితము నరేంద్ర మోడీ గారు ఎంపీల సమావేశము నిర్వహించారంటే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల సమావేశం పెట్టి తెలంగాణ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. మీరు ఎందుకు విఫలమవుతూ ఉన్నారు? తెలంగాణను మనం ఈజీగా మనం అక్కడ గద్దెనెక్కే అవకాశం ఉంది. తెలంగాణలో మనకు ఆ పూర్తి స్థాయి అవకాశం ఉన్నాయి. కానీ మీ యొక్క అంతర్గత కుమ్ములాటలు, మీ యొక్క విభేదాలు, నేతల మధ్య విభేదాల వల్ల అక్కడ బీజేపీ దెబ్బతింటుందని చెప్పారు. ఆ ప్రభావం కొంత ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనబడుతుంది అనుకున్నారు. కానీ ఒకరిద్దరు ఎంపీలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మున్సిపల్ ఎన్నికల సీరియస్ తీసుకున్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. కరీంనగర్ విషయంలో బండి సంజయ్